యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని పరమానందము నిజమైన శాంతి అధిక జయము నొందితి పరమానందము నిజమైన శాంతి అధిక జయము నొందితి వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగే తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగే చేతి కుంగరములు కాళ్ళకు జోలును నూతన వస్త్రము సగే చేతి కుంగరములు కాళ్ళకు జోలును నూతన వస్త్రము సగే వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని దోషముల్ క్షమింపబడి నా పాపముల్ కాపబడి దోషముల్ క్షమింపబడి నా పాపము కాపబడి నారుణ పాత్రము మేకులగొట్టి నిర్దోషినిగా తీర్చే నారుణ పాత్రము మేకులగొట్టి నిర్దోషినిగా తీర్చే వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని పాపపు శిక్ష తొలగే నేను తన సృష్టినైతిని పాపపు శిక్ష తొలగే నేను తన సృష్టినైతిని రాజుగా చేసే యాజకునిగను పాడెదా హల్లెలూయా రాజుగా చేసే యాజకునిగను పాడెదా హల్లెలూయా వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని ఇహముననే వదలి పరమ ప్రభుని చేరుదును ఇహముననే వదలి పరమ ప్రభుని చేరుదును ఆ దినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను ఆ దినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను
వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని. షీట్లో నుంచి మహోన్నతుడా పరిశుద్ధుడా, షీట్లో నుంచి మహోన్నతుడా పరిశుద్ధుడా ఈ పాట పాడుకుంటున్నాం. మహోన్నతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి, మహోన్నతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి, ఆచార్య ప్రభు బలవంతుడా నిత్యుడగు తండ్రి సమాధానకర్త, ఆచార్య ప్రభు బలవంతుడా నిత్యుడగు తండ్రి సమాధానకర్త, మహోన్నతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి, ఐగుప్తు బలమైన జనుల మధ్య నుండి నడిపించెని ఇశ్రాయేలు, ఐగుప్తు బలమైన జనుల మధ్య నుండి నడిపించెని ఇశ్రాయేలు, ఎర్ర సముద్రము రాశిగా కూర్చెను, దక్షిణ హస్తముతో నడిపించెను, ఎర్ర సముద్రము రాశిగా కూర్చెను, దక్షిణ హస్తముతో నడిపించెను, యెహోవా మహోన్నతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి, నేను నాను భయపడకు, దాటుమో యోర్దాను నదిని నీవు, నేను నాను భయపడకు, దాటుమో యోర్దాను నదిని నీవు, పాలు తేనెలు ప్రవహించు కానను నడిపించెను ప్రభు ఆత్మలను, పాలు తేనెలు ప్రవహించు కానను నడిపించెను ప్రభు ఆత్మలను, యెహోషువతో మహోన్నతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి, శరీరపు ఆశ జీవనపం పోరాడి ఓడిన సంసోను, శరీరపు ఆశ జీవనపం పోరాడి ఓడిన సంసోను, పశ్చాత్తాపము కలిగిన వ్యక్తిని క్షమించి రక్షించి బలమించెను, పశ్చాత్తాపము కలిగిన వ్యక్తిని క్షమించి రక్షించి బలమించెను, తన ఆత్మ ద్వారా మహోన్నతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి, శిలోహు నుండి నీ ఆత్మ దర్శనమిచ్చే సమూయేలు నాకు, శిలోహు నుండి నీ ఆత్మ దర్శనమిచ్చే సమూయేలు నాకు, నిత్యము ఘనతలు మహిమలు పొందగా ఏర్పరచుకొనెను పరిచర్యకు, నీ
మహిమలు పొందగా ఏర్పరచుకొనెను పరిచర్యకు ప్రభు చిత్తముకై మహోన్నతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి కరువు శోధన వేదనలో ఆకలి దప్పిక బాధలలో కరువు శోధన వేదనలో ఆకలి దప్పిక బాధలలో కన్నిటి ప్రార్థన మొరలను వినియో ఆత్మీయ వర్షముతో నింపెనుగా కన్నిటి ప్రార్థన మొరలను వినియో ఆత్మీయ వర్షముతో నింపెనుగా ఎలియ ద్వారా మహోన్నతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి పాపిని కరుణించి రక్షించి జీవనది సురక్తముతో పాపిని కరుణించి రక్షించి జీవనది సురక్తముతో అగ్ని జ్వాలపు వాక్యపు శక్తితో ఆత్మల పంటతో ఆశీర్వాదించెను అగ్ని జ్వాలపు వాక్యపు శక్తితో ఆత్మల పంటతో ఆశీర్వాదించెను ప్రభు యేసు మహోన్నతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి ఆచార్య ప్రభు బలవంతుడా నిచుడకు తండ్రి సమాధానకర్త ఆచార్య ప్రభు బలవంతుడా నిచుడకు తండ్రి సమాధానకర్త మహోన్నతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి. ఇదే షీట్లో బైబిల్ పొలం ఉంది. లాస్ట్లో ఈ బైబిల్ తేనె గుడి పాట పాడుకుందాం. బైబిల్ ఎత్తి బైబిల్ పొలం పాడుకుందాం. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము. తేనె కంటే తీపి చుంటే తేనె దారాలు, బంగారం పెలిమి బంగారం. తేనె కంటే తీపి చుంటే తేనె దారాలు, బంగారం పెలిమి బంగారం. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ చదివి చూడు, ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ చదివి చూడు. ఆరాధన వర్తమానం విందాం. ప్రభువును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. రండి, ప్రభు యొక్క పరిశుద్ధ దిన నిమిత్తమై, యథార్థంగా ప్రభువుని ఆరాధించిన నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ దేవుని గ్రంథం నుంచి యోహాను సువార్త
4వ అధ్యాయం గాస్పల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 4 వర్స్ 23, 23వ వచనం. అందరము కలిసి ప్రార్థనాపూర్వకంగా దేవుడు మనతో మాట్లాడినది ఏమిటో అని హృదయంలో తలుచుకుంటూ స్పష్టముగా, నెమ్మదిగా, తొందర ఏం లేదు, స్పష్టంగా చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించు తోను సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. మరొకసారి చదువుకుందామా? అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ప్రభు సహాయం నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మరొకసారి నాయనా ఈ ఉదయకాల సమయంలోనైనా నీ ప్రజలతో కలిసినైనా ఆరాధించటకు నాయనా నన్ను కూడా తీసుకొచ్చి విధానం బట్టి కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వినిపిస్తూ వచ్చిన లేఖనాన్ని బట్టి వందనాలు తను విడిచి పంచిపెట్టినట్లునైనా నీ నడిపింపు నాకు దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు ఇచ్చిన వాగ్దాన్ని ఎత్తిపడుతుండే కృపను చూపించము. నువ్వు మౌనంగా ఉండగా మాట్లాడము. నువ్వు మాట్లాడవలసింది ఏదో నీకు బోధించిన ఇచ్చిన వాగ్దాన్ని ఎత్తిపడుతుండే కృపను చూపించు. నీ యొక్క ప్రజల యొక్క సమయం నేను వ్యర్థపరచుకున్నట్లు సహాయం దయచేయము. ఈ ఆవరణంలో యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఇంకెవరినూ మహిమ కొందరు కాక అటువంటి అనుభవంలో మమ్మల్ని అందరినీ నడిపించము. వినిపిస్తున్న లేఖనాన్ని కూడా నువ్వే నాయన నీ నోటిపూరుగా మాత్రమే వాడుకోను. మనుషుల కొరకు కాక నీ కొరకు మేము చేసిన మన గ్రహింపుతో దీన్ని చేయటకు సహాయం